కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో 200 ఏళ్ల లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. మహోత్సవ ప్రారంభమయ్యాయి. ఆర్బీ పట్నం గ్రామంలో చాళుక్యులు కాలం నాటి రాతి వినాయక విగ్రహంకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు. రాతి వినాయక భక్తులకు ఆకర్షిస్తుంది. రాఘవమ్మ చెరువు గట్టుపై ఉన్న విగ్రహం సుమారు 200 సంవత్సరాల కిందట జరిగిన తవ్వకాల్లో బయటపడినట్లు ప్రచారంలో ఉంది. ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగుల్లో ఉంది. వినాయక చవితి వేడుకలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం భక్తులు ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తీసుకుంటాను తర్వాత మామూలు తీసుకుంటాను. అరే వెళ్ళనా వెళ్ళనా దీంట్లోనే ఉంటుంది నాకు ఎద్ది పేపర్కి వీడియో చెప్తాను. అది బాగా వీడియోలో బాగా వేసిన ఉపయోగం ఉండదు. అగ్నిదేవుడికి స్వాహ స్వదాదేవి ఇద్దరు భార్యలు. భగవత్ Thank you.
పెద్దాపురం మండలం రాయగోపాలపట్నం గ్రామం, పల్టూరు రాయగోపాలపట్నం గ్రామం మాది. గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊరిలో వెలిసి ఉన్నది. ఏంటంటే మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు. మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. రాయగోపాలపట్నంలో వేయించేసినటువంటి స్వయంభూ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దివ్య నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యావత్ భక్తులకి నమస్సుమాంజలు. అందరూ కూడా చక్కగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారిని, లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని భోగభాగ్యాలు ఐశ్వర్యాలు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావాస కర్మ గ్రామం తరపున కోరుకుంటున్నాం. సరే, ఈ వినాయక చరిత్ర ఏంటండి? రాయగోపాలపట్నంలో పూర్వీకులు చెప్పిన కథనం ప్రకారంగా ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఆయన ఏ కోరికలున్నా సరే సిద్ధించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుతూ ఉంటారు. ఆయన చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది 3 గుళ్ళు ఏర్పాటు చేశారు. దినదిన ప్రవర్ధమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు. సరే, సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్ ఇది? 9 అడుగులు, సుమారు 9 అడుగులు ఉంటుంది. 6 అడుగులు అడుగుతాం. ఈ విగ్రహాన్ని అప్పుడు పురాతన నుంచి చిన్నదే ఎదిరించి అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి తీసుకొచ్చారు. ట్రాలీ మీద మన రైల్వే పెద్దలో రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణలతోటి ఉత్సవాలు చేసి గజారోహణం చేయించారు. ఏనుగు చేత అవి ఉద్యోగించేసి అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితో కూడా నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. బాగా రాయగోపాలపట్నం, పెద్దాపురం మండలం రాయగోపాలపట్నం కాకినాడ జిల్లాకి చెంది ఉంది. ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక 3 గుళ్ళుగా మారింది. ఇక్కడ భక్తులు ఒక నమ్మకం, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి ముట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు కూడా కలిగారు. అలాగే పెద్దలందరూ ఒక విధంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు.